ఇట్స్ వరంగల్ ఈస్ట్ లో కాంగ్రెస్ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. రహస్య భేటీలు, పరస్పర విమర్శలు కాంగ్రెస్ లో కల్లోలానికి కారణమవుతున్నాయి. ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య నేతృత్వంలో తేనేటి విందులు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. అయితే వరంగల్ తూర్పు కాంగ్రెస్ లో అసలు ఏం జరుగుతుంది? మంత్రి కొండ హస్తరేఖలు చెదరడానికి కారణాలేంటి? వాచ్ దిస్. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు హాట్ చర్చలకు దారితీస్తున్నాయి. నియోజకవర్గంపై మంత్రి కొండా సురేఖ పట్టు కోల్పోతుందా, లేక పట్టు కోల్పోయేలా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య యాక్టివ్ అయ్యాడు. కాదు, పార్టీ అధిష్టానమే ఆయనను యాక్టివ్ చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే వరంగల్ తూర్పులో పట్టు కోసం కసరత్తులు మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. కొండా దంపతులు ఈ మధ్య ఎక్కువగా హైదరాబాద్కే పరిమితమవుతున్నారు. ఈ క్రమంలో వారి ప్రధాన అనుచరుడి వ్యవహార శైలి సొంత పార్టీలో నాయకులకు ఎవరికీ మింగుడు పట్టలేదు. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ గెలుపు కోసం బాటలు వేసిన వారంతా ఇప్పుడు మాజీ మంత్రి బసవరాజు సారయ్యతో జట్టు కడుతున్నారు. ఈ క్రమంలోనే తూర్పు కాంగ్రెస్ లో తేనీటి విందు రాజకీయాలు ఇప్పుడు రక్తి కట్టిస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య యాక్టివ్ అయ్యాడు. పాత కొత్త సమీకరణాలతో ఆయన చక్రం తిప్పుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతుంది. మంత్రి కొండా సురేఖ వర్గానికి చెందిన నల్గొండ రమేష్, సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నార్గోని స్వప్న, కరాటే ప్రభాకర్ల ఇంటిలో తేనీటి విందు కార్యక్రమంతో తన కార్యాచరణ ముమ్మరం చేశాడు. అందులో భాగంగానే డివిజన్ల వారీగా కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్న నాయకులను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చర్చ జరుగుతుంది. మంత్రి కొండా సురేఖ వర్గానికి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ నేతలు అందర్నీ కలుపుకుంటున్నాడు ఎమ్మెల్సీ బసవరాజు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖకు పట్టు కోల్పోయే విధంగా చక్రం తిప్పుతున్నాడు. బసవరాజు సారయ్య వర్గంతో జతకట్టిన నల్గొండ రమేష్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ని కలిశారు. పలువురు కాంగ్రెస్ నాయకులపై కొండా దంపతులు దాడులకు పాల్పడుతున్నట్లు వివరించినట్టు తెలుస్తోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ, మురళి, నవీన్ రాజ్ ఒకవైపు, బసవరాజు సారయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఒకవైపుగా పరిస్థితి మారింది. దీంతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఈ తేనేటి విందులు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్లోని వర్గ విభేదాలను ఎక్కడికి దారితీస్తాయో చూడాలి.